హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్ అండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పటి వరకు మాకు 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేటట్టు చేసినందుకు అందరికీ పేరు పేదన ధన్యవాదాలండి. నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే కార్ ట్రావెల్స్ అంటే ప్రతి ఒక్కరు తెలిసింది. ఇవాళ రేపు ఏంటంటే కార్ ట్రావెల్స్ ఈజీగా ఉంటుంది, మేము సంపాదించేయచ్చు దాంట్లో అని అందరూ అనుకుంటారు. కానీ అందరూ తెలిసి తెలియకుండా చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే కార్ ట్రావెల్స్ అనేది ఫీల్డ్లో దిగడం. కార్ ట్రావెల్స్ ఫీల్డ్లో దిగడం ఏంటి అండ్ వీడియో ఏంటి ఇలా అంటున్నారు అనుకున్నారు. కానీ కార్ ట్రావెల్స్ అంటే అందరు ఏం చేస్తున్నారు, మేము కొత్తగా కార్ కొనేయచ్చు, నేను రోడ్డు మీద వెహికల్ నడిపేయచ్చు, నాకు కిరాయిలు బాగా వస్తాయి, నేను ఫుల్గా సంపాదించేసి అందరూ అనుకుంటారు. కానీ దాంట్లో కార్ ట్రావెల్స్ వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటంటే అండి, సపోజ్ మీరు వెహికల్ తీసుకుంటారండి. వెహికల్ తీసుకుంటే దానికి సపోజ్ దాని వెహికల్ కాస్ట్ వచ్చి ఒక వెహికల్ 10 లక్షలు ఉంది, పెద్ద వెహికల్ వచ్చి 15 లక్షలు ఉంది, ఇంకా దానికంటే పెద్ద వెహికల్ వచ్చేసేసి 25-20 లక్షలు ఉంది. కానీ దాన్ని కట్టడానికి ఈఎంఐ ఎంత అవుతుందండి నెలకు వచ్చేవారికి? దాన్ని కట్టే ఈఎంఐ అంటే నెలకి చిన్న బండి అయితే 15,000 ఉంటుంది, దానికంటే ఇంకా పెద్ద బండి అయితే 23,000 ఉంటుంది, 25,000 ఉంటుంది. కానీ ప్రజెంట్ ఉన్న మార్కెట్ పొజిషన్లో మనము అంత ఈఎంఐలో అమౌంట్ కట్టే పొజిషన్ ఉందని మార్కెట్ అసలు బాగాలేదు. అందుకే ఏంటంటే కార్ ట్రావెల్స్ ఫీల్డ్ అనేది ప్రజెంట్ ఉన్న పొజిషన్లో అస్సలు బాగలేదు. తొందరపడి ఎవరు కూడా కార్ ట్రావెల్స్ ఫీల్డ్లోకి రాకూడదని నేను చెప్పడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. సో దాంట్లో మీకు ఏంటేంటి నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అని కూడా చెప్తాను. లాభాలు ఏంటంటే ఈ ట్రావెల్స్ ఫీల్డ్ అనేది రావడం ప్రజెంట్ పొజిషన్లో నష్టమే. ఎందుకు నష్టం ఏంటంటే కార్ ట్రావెల్స్ అనేది చాలా మంది ఆ ఫీల్డ్లో ఉన్నారు. దానికంటే ముందు నుంచి కంప్లీట్గా ఒక 20-30 సంవత్సరాల నుంచి ట్రావెల్స్లోనే ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి. సో వాళ్ళ కిరాయిలు వాళ్ళకే ఉంటున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా ట్రావెల్స్ అని చెప్పేసి అందరూ వెహికల్స్ తీసుకొని ట్రావెల్స్ నడిపిద్దామని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళు ఫుల్గా సరిపడగా కిరాయిలకి లేక, ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వచ్చే వాళ్ళకి కిరాయిలు సరిపడలేక ఈఎంఐ కట్టలేని పరిస్థితికి ఏర్పడుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తారండి, నేను చెప్పిన ప్రకారం వచ్చేసేసి ఈఎంఐ అంటే ఏంటంటే ప్రతి నెల మనం ఏం చేస్తాం, కొత్తగా వెహికల్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసేసి సపోజ్ దాని వెహికల్ కాస్ట్ వచ్చేసేసి 10 lakhs అన్న 10 lakhs ఉంటుంది, 15 lakhs ఉంటుంది. దట్ డిపెండ్స్. ఆ వెహికల్ కంపెనీ మనం తీసుకునే కంపెనీని బట్టి డిపెండ్ అయి ఉంటుందని మీకు చెప్తున్నాను. సపోజ్ దాని వెహికల్కి ఈఎంఐ వచ్చేసేసి నెలకు వచ్చే వరకు మనం 15,000 కట్టాలి, 25,000 కట్టాలని చెప్పారు. 15,000 అంటే నెలకి ఎన్ని కిరాయిలు తిరగాలంటే మీరు మాక్సిమం నెలకి యావరేజ్గా కంటిన్యూగా నెలలో 20 రోజులు మీరు కష్టపడ్డా కూడా మా అంటే మీరు ఎంత సంపాదిస్తారండి, కిరాయికి వచ్చేసేసి 2,000 చొప్పున మీకు మాక్సిమం సంపాదించినా కూడా 10 రోజులు 20, 10 రోజులు 40,000 సంపాదిస్తున్నారు. 40,000 సంపాదిస్తుంటే దాని బండికి పెద్ద బండి అయితే మీరు ఈఎంఐ అయితే కట్టాలంటే 25,000 కట్టాలి. 25,000 కట్టాలంటే మీకు నెల వచ్చే వరకు ఇంటికి తీసుకెళ్ళేది ఏంటంటే 15,000. 15,000లో మీకు వచ్చేసేసి దాని బండి మెయింటెనెన్స్గా 10,000 దేని నెల మొత్తం చూసుకుంటే మీరు సంపాదించి ఎంత అండి, 5,000 అండి. దానికోసం ట్రావెల్స్ కొత్తగా ఇప్పుడు మీరు రావడం దానివల్ల మీకు నష్టమా లాభమా? దానివల్ల మీకు లాసే ఉందండి. సో తొందరపడి మీరు ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఎందుకంటే సపోజ్ మీరు ఒక డ్రైవర్ అంటే సపోజ్ ఉన్న మార్కెట్లో ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఇంట్లో కార్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అవునా కాదా? చూడండి, రోజు రోజుకి మన వెహికల్స్ అనేది రోడ్ల మీద చాలా కార్లు పెరుగుతున్నాయి. దాంతోపాటు కొత్త వెహికల్స్ కూడా చాలా మంది కొంటున్నారు. కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కొన్న వాళ్ళల్లో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు డ్రైవర్ ఉంటారు. కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీలో అందరికీ డ్రైవింగ్ అనేది వచ్చి ఉంటుందా? రాకపోవడం వల్ల ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక డ్రైవర్, సపోజ్ మీ అవసరం వాళ్ళకి పడ్డప్పుడు మీరు ఒక డ్రైవర్గా వాళ్ళ దగ్గర వెళ్ళడం వల్ల యాక్టింగ్గా మీరు సంపాదించవచ్చు. కానీ నెల మొత్తంలో కొంతమంది ఏం చేస్తారు, మిమ్మల్ని సార్ మీకు పర్మనెంట్గా నాకు ఇన్ని కిరాయిలు ఉంటాయండి, మీరు మాతో పాటు రండి అని చెప్పి ఫిక్స్ చేసుకున్నా కూడా యావరేజ్గా మీకు రోజుకి వచ్చేసి సపోజ్ హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా మొత్తం నెల మొత్తం యావరేజ్ 20,000 సంపాదించారు. 20,000 సంపాదించడం వల్ల మీకు 20,000లో మీకు ఏమన్నా లాస్ ఉంటుందండి? 20,000 మొత్తం ఇంటికి మీరు తీసుకొచ్చుకుంటారు. అదే మీకు ఒక వెహికల్ తీసుకుని ఉంటే మాత్రం మీకు లాసే కదండి. సో ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే తప్పనిసరిగా మీరు పాటించేది ఏంటంటే, మీకు డ్రైవింగ్ వచ్చు అనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే అండి, ఒక డ్రైవర్గా యాక్టింగ్ డ్రైవర్గా కానీ వెళ్ళండి. లేదు మాకు ఇదంతా ఇష్టం లేదంటే, మాకు యాక్టింగ్ డ్రైవర్ వద్దండి, మేము పర్సనల్గా మేము ఎవరి దగ్గరైనా జాబ్ చేయదలుచుకున్నామంటే చాలామంది చాలా వేరు మంచి బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. లేదు కొంతమందికి డ్రైవింగ్ అనేది రాదు, కొంతమందికి వచ్చేసేసి డాక్టర్స్ ఉన్నారు, పెద్ద వాళ్ళకి ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి ఏంటంటే డ్రైవింగ్ చేయడం ఇష్టం ఉంటుంది. వాళ్ళ దగ్గర పర్మనెంట్ డ్రైవర్ కింద కూడా మీరు చేయొచ్చు కదా. యావరేజ్గా కొంతమంది ఏంటంటే మ్యాక్సిమం లోకల్లో ఊర్లలో కానీ హైదరాబాద్ సిటీస్లో కూడా మ్యాక్సిమం 25,000-30,000 జీతం ఇస్తున్నారు. సో దాన్ని బట్టి మన నెలకు వచ్చి ఒక 30,000 జీతం వస్తుందంటే మనకి యూస్ఫుల్లా కాదా? సో యూస్ఫుల్
అని నేను అందరికీ మీకు చెప్తున్నాను. ఇది పాటించండి, పాటిస్తే మీకే మంచిదండి. తొందరపడి వెహికల్ తీసేసుకొని మేము డ్రైవింగ్ మాకొచ్చు, మేము కార్లలో ఫుల్గా సంపాదించేస్తాం అనుకుంటే మాత్రం ఎండ్ ఆఫ్ ద మూమెంట్ మీరు వచ్చేసేసి రూపాయి అనేది మీరు సంపాదించేది అనేది లేదండి. తొందరపడి కూడా ఎవ్వరు కూడా వెహికల్స్ అనేది కొనకండి, ఇబ్బందులు పాలు కాకండి. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారు, స్టార్టింగ్లో నేను బండి కొనేసాను, ఫస్ట్ ఒక చిన్న బండి కొన్నాను, నాకు చాలా కిరాయిలు వస్తున్నాయి, నేను దాని మీద బాగానే సంపాదిస్తున్నాను. దాంతో తర్వాత ఇంకో పని ఏం చేస్తాను, నేను ఒక పెద్ద బండి కొన్నానండి, పెద్ద బండి కొన్న తర్వాత దాని మీద కిరాయిలు బాగా వస్తున్నాయండి. ఒక 3-4 నెలలు బాగానే ఉంటుంది, 3-4 నెలల తర్వాత ఎటువంటి కిరాయిలు అనేది మనకు ఉండని పరిస్థితులు ఏమవుతుందండి. సో కంప్లీట్గా మీరు ఒక ఆల్రెడీ అందరికీ నోటే నాకు ట్రావెల్స్ బాగానే వస్తాయి, కిరాయిలు పడతాయి, దీంట్లో అన్ సీజన్ ఉంటుంది, సీజన్ ఉంటుంది. సో అన్ సీజన్ టైంలో మీరు ఏం చేస్తే, సీజన్లో సంపాదించిన డబ్బులు మొత్తం అబ్బాయి నెల నాకు 30,000 మిగిలాయి, 40,000 మిగిలాయి అని చెప్పి మీరు అనుకుంటారు. సో అన్ సీజన్ టైంలో మీకు ఏమవుతుందండి, ఆ మిగిలిన డబ్బులు ఇక్కడే అవుతుంది కానీ ఆ మిగిలిన డబ్బులు దాంతోపాటు మీకు ఇంకో మేజర్ మిస్టేక్ ఏమవుతుందంటే, బండి మెయింటెనెన్స్ కంటే సర్వీసింగ్ చేయించాలంటే దానికి ఆటోమేటిక్గా ఒట్టిగా అవుతుందండి. ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఛార్జెస్ ఎంత 10,000 ఎక్కుతాయో 5,000 ఎక్కుతాయో అది బండి డిపెండ్ ఆన్ వెహికల్. సో దాంతోపాటు వెహికల్ టైర్స్ అనేది అరుగుదల అవ్వడం వల్ల మనం వెహికల్ టైర్స్ అనేది కూడా మార్చుకోవాలి. సో ఇదే కదా, ప్రతి ఇయర్లీ మనకు వచ్చేసి ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా మనం కట్టుకోవాలి కదా. సో దానివల్ల కూడా మనం ఇయర్లీ మనకి ఎంత కట్టాలంటే, కొత్త బండి అయితే 25,000 30,000 డిపెండెంట్ బండిని బట్టి ఉంటుందండి. సో అందుకే మీరు తొందరపడి కూడా మీరు ఏం చేయకండి అంటే, వెహికల్స్ కొనకండి. సపోజ్ వెహికల్ కొని ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారంటే, ఎవరైనా వెహికల్ తీసుకునే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి మీరు చెప్పాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే, కార్ ట్రావెల్స్ అనేది ప్రజెంట్ ఉన్న పొజిషన్లో బాగాలేదండి, తొందరపడి వెహికల్ తీసుకోకండి, వెహికల్స్ తీసుకొని మీరు ఇబ్బందులు పడకండి అని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పండి. మీరేం చేస్తారు, అరే నేను ఇబ్బందులు పడుతున్నా వాడికి కూడా నేను చెప్పేసేసి, అరే బాబు నువ్వు వెహికల్ తీసుకో బాగుంటుంది ఫీల్డ్ అని చెప్పేసి మీరు చెప్తాను. కానీ తొందరపడి చేయకండి. మీరు కూడా అవసరమైతే వీళ్ళని బట్టి చూసుకోండి. మీరు అలా లేకుండా ఇబ్బంది పడకుండా నేను దేని మీద డిపెండ్ అవుతున్నాను అనుకుంటే, ప్రజెంట్ ఉన్న పొజిషన్లో మార్కెట్ సిచ్యువేషన్ కార్ ట్రావెల్స్ పొజిషన్ అనేది బాగాలేదండి. తొందరపడి ఎవరు కూడా వెహికల్స్ కొత్తగా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వకండి. తొందరపడి వెహికల్స్ కొనకండి. మీరు రాంగ్ డిసిజన్స్ మాత్రం తీసుకోకండి. దీనివల్ల మీకు ఉపయోగం అనేది అయితే లేదండి. మళ్ళీ ఇంకొకసారి పాయింట్ చెప్తున్నాను ఏంటంటే, కార్ ట్రావెల్స్లో మీరు ఏంటంటే ఎంతో సంపాదించవచ్చు, మాకు డబ్బులు బాగా వచ్చేసేస్తాయి, మేము ఫుల్గా అని మీరు అనుకుంటారు. కానీ ప్రజెంట్ ఉన్న పొజిషన్లో ఏంటంటే, మీకు ఎండ్ ఆఫ్ ది మూమెంట్ నెల ఆఖరికి వచ్చేవారికి మీరు యావరేజ్లీ కూడా మీరు అమౌంట్ అనేది ఏ మాత్రం కూడా సంపాదించలేరు. ఇది నేను మీకు చెప్పబోయే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది అందరికీ, డ్రైవర్లందరికీ లేదా కొత్తగా వెహికల్ కొందాం అనుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని కోరుతున్నానండి. సో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి. ఫైనల్లీ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుందండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇక మీద కూడా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ పెంచండి అని కోరుతున్నానండి. అందరికీ థ్యాంక్స్ అండి. నేను చెప్పబోయే పాయింట్ అనేది మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి పేరున అందరికీ మీకు చెప్పబోయే పాయింట్ ఏంటంటే, తొందరపడి ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి మాత్రం మీరు నష్టపోకండి అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్స్ అండి.